హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన బ్యూరో 749 అనే చైనీస్ యాక్షన్ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ ఒక మైనింగ్ ప్లేస్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకి ఏమన్నా వాల్యుబుల్ రీసోర్సెస్ లేకపోతే ఏదైనా అవసరపడే వస్తువులు దొరుకుతాయేమో అని తెగ తవ్వేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ నిండా కూడా అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటిది ఏదో జరగడం వల్ల వర్కర్స్ అందరూ కూడా ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవుతారు. ఈ పెద్ద బ్లాస్ట్ వల్ల ఎవరు ఎప్పుడు చూడని కొన్ని రహస్యమైన హ్యూమన్ స్కెలిటన్స్ వేటికైతే వింగ్స్ ఏవో ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తాయి, అచ్చం పక్షుల్లాగా. అంతేకాకుండా మిస్టీరియస్ మెటల్ పీసెస్ కూడా బయటపడతాయి, కానీ ఇవి ఏంటో ఎవరికి తెలియడం లేదు. ఇంత ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడంగానే బ్యూరో 749 ఈ మైనింగ్ ప్లేస్ మొత్తాన్ని కూడా అండర్ కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. బ్యూరో 749 ఒక సీక్రెట్ ఏజెన్సీ లాంటిది. వాళ్ళ కంట్రీలో ఏదైనా వైరస్ స్ప్రెడ్ అయినా లేకపోతే ఏలియన్స్ లాంటి ఇలాంటి కొన్ని టాప్ సీక్రెట్ విషయాలన్నిటిపైన కూడా రీసెర్చ్ చేయడానికి ముందుంటారు. జనాలందరికీ కూడా ముందు నుంచే ఈ విషయాలన్నిటి గురించి తెలియజేసేస్తే వాళ్ళలో పానిక్ మొదలవుతుంది. ఇంకా వాళ్ళు అనవసరంగా భయపడతారు. అందువల్లే ఈ విషయాలన్నింటినీ ముందే బ్యూరో 749 తీసుకొని రీసెర్చ్ చేసి వాళ్ళకి దీనివల్ల ఏదైనా ప్రమాదం అని అర్థమైతే ప్రజలందరినీ కూడా హెచ్చరించే పనులు చేస్తారు. జరిగిన ఈ బ్లాస్ట్ వల్ల చాలా మంది వర్కర్స్ ఆన్ ద స్పాట్ చనిపోయి ఉంటారు. మిగిలిన ఆఖరి క్షణాలు లెక్క పెడుతున్న కొంతమందిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించేసి ఉంటారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మైన్ దగ్గర ఏదో ఒక మిస్టీరియస్ పవర్ అయితే ఉంది. దానివల్ల ఆ బ్లాస్ట్ జరిగింది. అంతకుమించి ఈ వర్కర్స్ అందరూ కూడా ఏదో ఒక వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ కూడా అయ్యారు. దానివల్ల నిదానంగా వీళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతుంది. డాక్టర్స్కి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరి తర్వాత ఒకళ్ళు హాస్పిటల్కి వచ్చిన ఈ వర్కర్స్ కూడా చనిపోతూ ఉన్నారు. ఈ వర్కర్స్ అందరిలోనే ఒక ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఉండింది. ఆవిడ ఆఖరి క్షణాల్లోనే తన బిడ్డకి కూడా జన్మనిచ్చేసి ఆవిడ చనిపోతుంది. ఇన్సిడెంట్ జరిగిన 18 సంవత్సరాల తర్వాత సీన్ మనకి చూపిస్తారు. ఆ బాబు ఇప్పటికి పెద్దోడు కూడా అయిపోయి ఉంటాడు. ఇతనే ఈ మూవీ యొక్క హీరో కూడా. హీరో వాళ్ళ మమ్మీ చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆవిడకి కూడా ఈ వైరస్ ఎక్కింది. ఆవిడ చనిపోవడానికి రీజన్ కూడా ఇదే బ్లాస్ట్. అది కూడా మైనింగ్ ప్లేస్లో జరిగిన బ్లాస్ట్ వల్లే. కాబట్టి హీరో అదే టైంకి పుట్టడం వల్ల అతనికి స్పెషల్ సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే వచ్చినాయి. హీరో పవర్ యాక్టివేట్ అయిందంటే అతనికి వింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ రెక్కలతో అతను ఎంత పైకి కావాల్స్తే అంత పైకి చాలా వేగంగా ఎగరగలుగుతాడు. ఇదే పవర్ వల్ల హీరో చాలా విసుకుపోయాడు. అతనికి ఈ పవర్ లాంటివి ఏమీ అక్కర్లేదు. అందరిలానే నార్మల్ మనిషిలాగా బ్రతకాలనుకుంటున్నాడు. హీరో పుట్టినప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది కాబట్టి హీరోని అలా ఒక ఒంటరి అనాథలాగా వదిలేయడం అప్పటి బ్యూరో 749 యొక్క చీఫ్కి ఇష్టం లేక అప్పటికప్పుడే హీరోని అయితే దత్తకి తీసుకున్నారు. అతను ఇంకా అతని భార్య. సో వీళ్ళిద్దరిని హీరో యొక్క అంకుల్ ఇంకా ఆంటీ లాగా పిలుచుకుందాం. చూస్తే అంకుల్ వీల్ చైర్ పైన అయితే కూర్చొని ఉంటాడు. రీజన్ కూడా మనకి తొందరలోనే తెలుస్తుంది. అంకుల్ బ్యూరో 749 నుంచి రిటైర్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు అతనికి ఇంకా బ్యూరోకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా హీరోని కూడా బ్యూరోకి చాలా దూరంగానే ఉంచడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే బ్యూరో వాళ్ళకి హీరో యొక్క సూపర్ పవర్స్ గురించి తెలిస్తే ఖచ్చితంగా హీరోని వాళ్ళ బ్యూరోకి తీసుకొని వెళ్ళి అక్కడే హీరో పైన కావాల్సినన్ని రీసెర్చ్లు చేసి అతన్ని టార్చర్ చేసి చాలా ఇబ్బంది పెడతారు. సో ఇదంతా జరగకూడదు కాబట్టి అంకుల్ ఇంకా ఆంటీ హీరోని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సీక్రెట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటారు. అంతేకాకుండా హీరో యొక్క పవర్స్ అన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచడానికి అంకుల్ రెగ్యులర్గా హీరోకి ఒక టాబ్లెట్ అయితే ఇస్తాడు. ఇది రోజు మన హీరో వేసుకుంటాడు కూడా. సిటీకి దూరంలో ఉన్న సముద్రంలో ఒక భయంకరమైన మాన్స్టర్ తిరుగుతుందంట. ఎంతమంది సోల్జర్స్ దాన్ని చంపడానికి వెళ్తున్నా సరే ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు. దానిపైన ఎంత షూటింగ్ చేసి దానిపైన ఎన్ని వెపన్స్ వదులుతున్నా సరే అసలు అన్ని వెపన్స్ని కూడా అది తట్టుకోగలుగుతుంది. చిన్న ప్రభావం కూడా దానిపైన చూపించట్లేదు. సోల్జర్స్ అయితే ఆ పెద్ద మాన్స్టర్ని ఏం చేయలేకపోయారు. కానీ కొంచెం వాటర్ని శాంపుల్ పర్పస్ కోసం బ్యూరోకి అయితే తీసుకొని వస్తారు. చూస్తే అదే వాటర్లో చిన్న మాన్స్టర్ పిల్ల అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మాన్స్టర్స్ అన్ని కలిసి ఆ పెద్ద మాన్స్టర్కి బలాన్ని చేకూరుస్తున్నాయంట. సో ఎలాగో ఆ పెద్ద మాన్స్టర్ని ప్రస్తుతం వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి కనీసం ఆ పెద్ద మాన్స్టర్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా అటాక్ చేయాలో ఇదంతా తెలుసుకోవడానికన్నా ఈ చిన్న మాన్స్టర్ పిల్ల మనకి పనికొస్తుంది. దీనిపైనే మనం రీసెర్చ్ చేద్దామని బ్యూరో వాళ్ళందరూ కూడా నిర్ణయించుకుంటారు. ఈ పిల్ల మాన్స్టర్ చూడడానికి ఎంత చిన్నగా ఉంది కానీ దాని ముందు ఎంత స్ట్రాంగ్ ఇంకా షార్ప్ మెటల్ పెట్టినా సరే దాన్ని నవిలి పడేస్తుంది. అంతకుమించి దాని ముందు ఏ యానిమల్ ఉన్నా సరే యానిమల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. లేకపోతే యానిమల్ని అండర్ కంట్రోల్లోకి కూడా తెచ్చుకోగలుగుతుంది. చిన్న మాన్స్టర్ ఇలా చేస్తుందంటే ఇంకా పెద్ద మాన్స్టర్ ఇంకెన్ని చేయగలుగుతుందో అని బ్యూరో వాళ్ళందరిలో కూడా భయం మొదలైంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్యూరో వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ని కానిచ్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సీ మాన్స్టర్ ఏ టైంలో అయినా సరే వీళ్ళ సిటీ పైన అటాక్ చేయొచ్చు. అది ఉన్న ఆకారాన్ని చూస్తే క్షణాల్లో సిటీ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేయగలుగుతుంది. వీళ్ళ సిటీ పైన అటాక్ చేసి ఆగుతుందా అంటే ఎవరికి తెలుసు. ఈ భూమి మొత్తాన్ని కూడా అది నాశనం చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ పనిని వేగవంతం చేస్తారు. ఈ సీ మాన్స్టర్ యొక్క స్టోరీ మొత్తం కూడా అంకుల్కి తెలుస్తుంది. అంకుల్ చాలా భయపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా బ్యూరో వాళ్ళు సహాయం తీసుకోవడానికి
ఇక్కడికి వస్తారు. వచ్చి ఖచ్చితంగా హీరోని వాళ్ళ బ్యూరోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరికి తెలుసు హీరో దగ్గర ఉన్న పవర్స్ ఆ మాన్స్టర్ని అంతం చేయడంలో ఏమన్నా సహాయపడుతుందేమో అని వాళ్ళు తెలుసుకోవడానికి హీరో పైన టెస్ట్ చేయాలనుకుంటారు. దీనివల్ల హీరో ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది కాబట్టి అంకుల్ ఎలాగైనా హీరోని బ్యూరో వాళ్ళకి చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు. అంకుల్ భయపడినట్టే తర్వాత రోజు హీరోని ఎత్తుకెళ్ళిపోవడానికి బ్యూరో నుంచి కొంతమంది ఆఫీసర్స్ అయితే వస్తారు. వీళ్ళందరినీ కూడా సెన్స్ చేసిన అంకుల్ వెంటనే హీరోని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆంటీకి కూడా ఇదే పని చెప్పైతే ఆవిడని హీరోని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరమని వెంటనే వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. కార్లో వెళ్తున్నా సరే వీళ్ళ వెనకాల చేస్తారు. 4 డైరెక్షన్స్ లో నుంచి వీళ్ళని ట్రాప్ చేసేయడం వల్ల ఇంకే దారి కనిపించకపోయేసరికి ఆంటీ ఒక స్కేట్ బోర్డ్ ని హీరోకి ఇచ్చి ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత దూరంగా చాలా వేగంగా వెళ్ళిపోమని చెప్తుంది. హీరో కూడా అదే చేస్తాడు. ట్రాఫిక్ ఉన్నా సరే అతను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేస్తాడు. తెలివిగా ట్రైన్ ఎక్కేశాను, అమ్మయ్య నన్ను ఇంకా వాళ్ళు పట్టుకోలేరులే అని హీరో అనుకున్న టైంకి అతను లేట్గా రియలైజ్ అవుతాడు. ఈ ట్రైన్లో హీరో తప్ప ఇంకెవ్వరూ లేరు, సంథింగ్ ఇస్ ఫిషీ అని. ఇదంతా కూడా బ్యూరో వాళ్ళ ప్లానే. హీరోని కావాలని ఇటువైపు డైవర్ట్ చేసి ట్రైన్ ఎక్కేలా చేశారు. అంటే ఇది బ్యూరోకి మాత్రమే వెళ్ళే ఒక స్పెషల్ ట్రైన్. అంటే జనాలు ఎవరు కూడా బ్యూరోకి వెళ్ళరు కాబట్టి ఎవరు ఈ ట్రైన్ ఎక్కలేదు. హీరో ఏదో ఒక ట్రైన్ ఖాళీగా ఉంది, అతను తప్పించుకోవాలి కాబట్టి దీని లోపలికైతే వచ్చేసి ఇలా ఇరుక్కుపోయాడు. ఇప్పుడు కాసేపటికి ట్రైన్లోకి హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. యాక్చువల్గా హీరో, హీరోయిన్, ఇంకొంతమంది పిల్లలు వీళ్ళందరికీ కూడా యూనిక్ సూపర్ పవర్స్ ఉన్నాయంట. చిన్న వయసులో ట్రైనింగ్ తీసుకున్నారు కలిసే. కానీ ఆ టైంలో హీరో పవర్ యాక్టివేట్ అయిన టైంకి అతనికి లాగా ఒక వింగ్స్ లాగా ఏదో ఒకటి రావడంతో, అది కూడా వింగ్స్ పూర్తిగా రాకపోవడంతో పిల్లలందరూ కూడా హీరోని ఏడిపించి ఎక్కిరించేవారు. దీనివల్ల హీరో చాలా బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉండేవాడు. దీన్ని బుల్లింగ్ లానే ట్రీట్ చేశాడు కాబట్టి హీరో వాళ్ళందరితో కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకోలేదు. హీరోకి వీళ్ళెవ్వరూ కూడా ఇష్టం లేదు, ఒంటరిగానే ఉంటాడు. కానీ ఆ టైంలో మన హీరోయిన్ మాత్రమే హీరోకి సపోర్ట్ చేసింది. హీరోతో మంచి ఫ్రెండ్ లాగా ఉండింది. ఇంకా ట్రైన్లో ఎవ్వరు లేరు. హీరోయిన్ని చూసి అతను ఊపిరి పీల్చుకున్నాడు. ట్రైన్ బ్యూరోకి వెళ్తుందని తెలుసుకొని హీరోయిన్ కూడా హీరోని బ్యూరోకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చిందని తెలుసుకొని ఇప్పుడు అతను కొంచెం తక్కువ భయపడతాడు. సరే ఏంటి బ్యూరో 749 అని తెలుసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే అతనిలో కలుగుతుంది. హీరో బ్యూరో లోపలికి ఎంట్రీ ఇచ్చి చూస్తే డేంజరస్ యానిమల్స్, స్కెలిటన్స్, ఇంకా మిస్టీరియస్ ఫిషెస్ అని రకరకాల జంతువులు ఇంకా భయంకరమైన వస్తువులన్నీ కూడా పెట్టి ఉండడంతో హీరో వీటన్నిటిని చూసి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. ఇక్కడే హీరోని చిన్నప్పుడు ఏడిపించిన ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ బ్యూరో కోసం తెగ కష్టపడిపోతూ ఉన్నారు. మన హీరో మాత్రమే పవర్స్ పైన ఇంట్రెస్ట్ లేదు, బ్యూరో పైన అతనికి అంతకు మించి ఇంట్రెస్ట్ లేకపోవడంతో, అది కూడా అంకుల్ హీరోని చిన్నప్పటి నుంచి పెంచుకోవడంతో బ్యూరోకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోని మళ్ళీ కలవడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నప్పుడు ఏడిపించింది అది జస్ట్ చిన్నతనంలో ఊరికి అలా ఏడిపించారు, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళందరూ హీరోని ఇష్టపడతారు, ఒక మంచి ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తారు. అంకుల్కి కూడా తెలిసిపోతుంది హీరో బ్యూరో 749 వాళ్ళకి దొరికిపోయాడని. నేను దీనికి హీరోని ఎందుకు ఇచ్చి పంపించాను, అసలు అది ఏం చేసింది, ఇంత దత్తమ్మలా ఉందని అంకుల్ వాళ్ళ భార్యని తిట్టుకుంటాడు మనసులో. ఇప్పుడు హీరోని ఎలాగన్నా అక్కడి నుంచి విడిపించాలని అతను ఏదో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హీరో బ్యూరో 749 యొక్క చీఫ్ రూమ్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆ చీఫ్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాడు. మీ మమ్మీ చనిపోయింది మైనింగ్లో జరిగిన ఆ బ్లాస్ట్ వల్ల, నువ్వు కూడా అదే టైంకి పుట్టావు. ఇంకా ఆ మాన్స్టర్కి మైనింగ్కి ఏదో ఒక సంబంధం ఉందని మేము నమ్ముతున్నాము. అది కూడా ఆ మైనింగ్ యాక్టివిటీస్ జరిగే చోటు చుట్టూనే తిరుగుతూ ఉంది. సో ఆ మాన్స్టర్ని అంతం చేయడంలో నీ పవర్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందుకోసమే నేను ఇక్కడికి పిలిపించాను. నీ సపోర్ట్ ఇంకా నీ యొక్క పవర్స్ అవసరం మాకు చాలా ఎక్కువగా ఉంది, కొంచెం హెల్ప్ చేయవా అని అడిగినప్పుడు మరో క్షణమే హీరో ఆలోచించకుండా మరి నేను ఇక్కడికి ఏం రాలేదు, మీరు బలవంతంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. నాకు అసలు నా పవర్స్ పైన నమ్మకం లేదు, నేను నా పవర్స్ని వాడాలనుకోవట్లేదు కూడా. అంతకుమించి నేను మీ యొక్క రీసెర్చ్కి హెల్ప్ చేయాలనుకోవట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలేండి, మీకు ఒక దండం అని పెడతాడు హీరో. ఇంట్లో మీ ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా నీకోసం బాగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒక్క క్షణం చాలు, నేను ఒక్క ఆర్డర్ వేశానంటే వాళ్ళిద్దరూ కూడా ఆన్ ద స్పాట్ చనిపోతారు. ఏం చేయమంటావు? నువ్వు ఈ మిషన్లో జాయిన్ అవుతావా, లేకపోతే వాళ్ళిద్దరిని కూడా చంపేయమంటావా? వాళ్ళిద్దరి చావుకి నువ్వు రీజన్ అవ్వాలనుకుంటున్నావంటే ఖచ్చితంగా డోర్స్ ఆర్ ఓపెన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా హీరోకి విషయం అర్థమవుతుంది, ఈయన ఏ డైరెక్షన్లో రావాలనుకుంటున్నాడో అని. వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత నుంచి అంకుల్ ఆంటీనే కదా కష్టపడి చిన్నప్పటి నుంచి హీరోని పెంచారు, చాలా ప్రేమగా కన్న తల్లి ఇంకా తండ్రి ప్రేమని పంచుతూ. అందుకోసమే వాళ్ళ ప్రాణాలని హీరో తీయాలనుకోవట్లేదు కాబట్టి వీళ్ళ ఈ మిషన్లో జాయిన్ అవ్వడానికి ఒప్పేసుకుంటాడు. హీరో యొక్క పవర్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక క్లోజ్ స్పేస్లో హీరో పైన ఒక టెస్ట్ చేద్దాం అనుకుంటారు. బరువైన బండ బాల్ని ఈ ప్లేస్లోకి అయితే వదులుతారు. ఆ బాల్ని కంట్రోల్ చేస్తూ హీరో దగ్గరికి వస్తూ హీరోని అనిపేయడానికి ట్రై చేస్తూ ఉన్నట్టయితే చేస్తారు. సో దట్ హీరో భయపడన్నా అతని పవర్స్ని యాక్టివేట్
యాక్టివేట్ చేస్తాడేమో అని. కానీ హీరోకి తెలుసు అతని పవర్స్ యాక్టివేట్ అయితే వింగ్స్ వస్తాయి, అది అతనికి నచ్చదు. దానివల్ల చిన్నప్పుడు చాలామంది అతన్ని ఏడిపించారని. అందుకోసమే అతని పవర్స్ని యాక్టివేట్ చేయాలనుకోవట్లేదు. ఇదంతా కూడా చీఫ్ అతని రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న సైంటిస్ట్ అడ్వైస్ చేస్తాడు, ఇలా చేస్తూ ఉన్నామంటే హీరోని ఆ బాల్ క్రష్ చేసేస్తుందేమో, అలా చేయొద్దు, వెంటనే ఆపేయండి, మనం హీరోతో మాట్లాడదామని. అయినా సరే చీఫ్ పక్కనున్న ఆ మనిషి మాటలు వినిపించుకోకుండా ఇంకొన్ని బాల్స్ని యాడ్ చేయమని అయితే ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇంకా ఇన్ని బాల్స్ హీరోని చుట్టుముట్టేయడం హీరోకి చిన్నప్పటి ఆ ఇన్సిడెంటే గుర్తు తేవడంతో హీరో చాలా కోపంగా ఇంకా అతని పవర్స్ని యాక్టివేట్ చేసి ఆ బాల్స్ అన్నిటినీ కూడా దూరంగా ఇసిరేస్తాడు. దీనివల్ల ఒక్కసారిగా బ్యూరో మొత్తం షేక్ అవుతుంది. అంత పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది హీరో పవర్ అయితే. హీరో భుజం నుంచి చిన్న వింగ్స్ రావడం అయితే మనం చూడగలుగుతాం. పవర్ అయితే యాక్టివేట్ అయ్యింది, కానీ ఆ పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో హీరోకి ఇంకా తెలియదు. కాబట్టి హీరో అయితే వెంటనే ఇది భరించలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరో రోజు వేసుకునే ఆ టాబ్లెట్ అయితే సైంటిస్ట్కి కనిపిస్తుంది ఇదేం మెడిసిన్ అని. వాళ్ళెవరికి కూడా అర్థం కాక దానిపైన కూడా కొంచెం స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఇంకోవైపు మనం చూస్తే చీఫ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, హీరో నిన్నొక్కడినే నమ్ముతున్నాడు, సో నువ్వు హీరోని కొంచెం కంట్రోల్ చేసి పెట్టు, అతను ఇక్కడే ఉండేలా ఏదో ఒకలాగా కన్విన్స్ చేయని హీరోయిన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్ దగ్గర కూడా టెలికినెసిస్ పవర్ అయితే ఉంది. దీని ద్వారా హీరోయిన్ అయితే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే దూరంగా ఇంకా దగ్గరగా జరిపేయగలుగుతుంది. ఎంత బరువైన ఆబ్జెక్ట్ అయినా సరే తన కంటి చూపుతో లేకపోతే హ్యాండ్ మూమెంట్స్తో అయితే ఈజీగా కంట్రోల్ చేసేయగలుగుతుంది. చిన్నప్పుడైతే ఈ పవర్ని తను కంట్రోల్ చేయలేకపోయింది, కానీ ఇన్ని సంవత్సరాలుగా బ్యూరోలో తను కంటిన్యూస్గా ట్రైనింగ్ని తీసుకుంటూ ఉండడం వల్ల ఇప్పటికైతే తన పవర్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోగలిగింది. సైంటిస్ట్ ద్వారా చీఫ్కి తెలుస్తుంది ఆ సీ మాన్స్టర్ రోజు రోజుకి దాని ఆకారాన్ని పెంచుకుంటూ పోతూ ఉందని. అంతేకాకుండా హీరో రోజు ఒక మెడిసిన్ని వేసుకుంటూ ఉన్నాడు. దీనివల్ల హీరో పవర్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి. అంటే హీరో యొక్క పవర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ టాబ్లెట్ అతను రోజు వేసుకుంటున్నాడని సైంటిస్ట్ చీఫ్కి చెప్తారు. కానీ ఈ మెడిసిన్ని హీరో ఎందుకు వేసుకుంటున్నారు, అతనంతలో అతనైతే ఈ మెడిసిన్ని వేసుకోడు, అతని మెడిసిన్ని తయారు కూడా చేయలేడు. అయితే ఖచ్చితంగా హీరోకి రోజు ఈ మెడిసిన్ని ఎవరో ఒకరు ఇస్తూ ఉన్నారు. ఎవరికి అంత అవసరం ఉంటుందని ఈ చీఫ్ ఆలోచన మొదలు పెడతాడు. చీఫ్ అయితే హీరోని ఆ పిల్ల మాన్స్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి, నువ్వు దీంతో ఏమైనా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నావేమో అని ఒకసారి ట్రై చేయమంటే నాకు ఇంట్రెస్ట్ లేదని హీరో అంటాడు. వెంటనే చీఫ్ హీరో మెడ పట్టుకొని ఆ గ్లాస్కి అయితే అనిపిస్తాడు. సడన్ గా పిల్ల మాన్స్టర్ యొక్క పవర్ యాక్టివేట్ అయిపోతుంది. ఫ్యూచర్ లో ఈ మాన్స్టర్ ఈ సిటీ మాత్రమే కాక భూమి మొత్తాన్ని కూడా ఎలా ధ్వంసం చేయాలనుకుంటుందన్న ఆ భయంకరమైన విజువల్స్ అన్నిటిని కూడా హీరోకి చూపిస్తూ, నువ్వు కూడా మాతో చేయగలపు, ఈ అద్భుతమైన పవర్స్ అన్ని కూడా నాతో కలిసినాయి అంటే మనం ఇంకా తొందరగా ఈ భూమిని నాశనం చేయొచ్చు, ఎర్త్ మొత్తాన్ని కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని అదైతే కమ్యూనికేట్ చేస్తుంది మన హీరోతో. హీరో ఇదంతా చూసి చాలా బెదిరిపోతాడు. అతనికి కళ్ళు తిరుగుతుందని చెప్పి రూమ్కి కూడా బయలుదేరిపోతాడు. హీరో ఈ మాన్స్టర్తో కమ్యూనికేట్ అయ్యాడు, మాట్లాడాడు, ఈ విజువల్స్ అన్ని కూడా చూశాడన్న విషయాన్ని అక్కడున్న ఏ సైంటిస్ట్కి కానీ చీఫ్కి కానీ చెప్పడు. స్టార్టింగ్లో మైనింగ్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళకి కొన్ని మిస్టీరియస్ మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవో దొరికినాయి అని చెప్పుకున్నాం కదా, అవే ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక చోట్లో పెట్టి ఉన్నారు. ఈ సైంటిస్ట్ అందరూ కూడా హీరోని ఇదే ప్లేస్కి తీసుకొని వస్తారు. ఏంటో హీరో ఈ రూమ్లోకి రాగానే నిదానంగా తన పవర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతూ ఉన్నాయి. అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అకస్మాత్తుగా ఒక మిస్టీరియస్ ప్లేస్కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇక్కడ చూస్తే 3 పెద్ద ఏలియన్స్ మన హీరోతో మాట్లాడడానికి వచ్చాయంట. అవేమీ కూడా ఏదో ఒక ర్యాండమ్ మెటల్ పీసెస్ అయితే అస్సలు కాదు. మా స్పేస్ షిప్ భూమి మీదకి వచ్చినప్పుడు ముక్కలు అయిపోయింది. అవే ముక్కల పైన ఇప్పుడు మీ బ్యూరోలో రీసెర్చ్ కూడా జరుగుతుంది. కాకపోతే మీ సైంటిస్ట్ అందరూ కూడా మరీ అంత దత్తం వల్ల ఉన్నారేంటి, ర్యాండమ్ మెటల్ పీసెస్ అని ఎలా అనుకుంటారు, ఇది చాలా విలువైన మా స్పేస్ షిప్ అని చెప్పి భూమిని కాపాడాలంటే నీ సహాయం మాకు కావాలని హీరోతో ఏం అర్థం కాని భాషలో అయితే మాట్లాడతారు. అసలు ఈ 3 ఏలియన్స్ ఏం వాగినాయో తెలియాలంటే మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ కూడా తెలిసి ఉండాలి. దగ్గరగా 50,000 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఈ సీ మాన్స్టర్ అప్పుడే మన భూమి మీదకి ఎంట్రీ ఇచ్చిందంట. ఈ భయంకరమైన మాన్స్టర్ని ఆపడానికి ఇది భూమిని నాశనం చేసే కన్నా ముందే ఒక స్పేస్ షిప్ అయితే భూమి మీదకి వచ్చింది. అదే స్పేస్ షిప్ నుంచి ఈ 3 ఏలియన్స్ కూడా బయటికి దిగినాయి. ఈ స్పేస్ షిప్ చాలా పవర్ఫుల్ అంట. ఈ స్పేస్ షిప్తో ఆ మాన్స్టర్ని అంతం చేద్దాం అనుకున్నాయి ఈ ఏలియన్స్ మంచివి, మన ఎర్త్ని కాపాడడానికే ఏలియన్స్ మన కోసం అయితే భూమి మీదకి వచ్చాయి. కానీ బ్యాడ్ లక్, ఈ మాన్స్టర్ చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ఏలియన్స్ యొక్క పవర్ఫుల్ స్పేస్ షిప్ని కూడా అది ఎదిరించగలిగింది. ఏలియన్ స్పేస్ షిప్ని కూడా అది ముక్కలుగా విరగొట్టి ఆ ముక్కలన్నిటినీ కూడా దగ్గరలోనే ఉన్న ఆ మైనింగ్ ప్లేస్లోకి అయితే విసరకొట్టింది. ఆ మాన్స్టర్ని చంపడం అయితే ఏలియన్స్ వల్ల కాలేదు, కానీ చాలా కష్టపడి ఎంతో పోరాడిన తర్వాత ఆ భయంకరమైన మాన్స్టర్ని ఇక్కడ మైనింగ్ జరుగుతున్న ఇదే ప్లేస్లో అయితే
అయితే బంధించగలిగారు అప్పటి కాలంలో. మరి ఆ 3 ఏలియన్స్ అంత కష్టపడి ఈ మాన్స్టర్ని ఈ ప్లేస్లో బంధించి పెడితే జనాలందరూ కూడా అక్కడికి వెళ్ళి మైనింగ్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉండడం ఆ మాన్స్టర్ని నిద్ర లేపినట్టు అయింది. అది ఇప్పుడు మళ్ళీ మెలకులోకి వచ్చింది. మళ్ళీ వెలుగులోకి వచ్చి అందరినీ కూడా చంపేయాలనుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు బంధింపబడి ఉండడం వల్ల దాని కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు దాని రివెంజ్ భూమి మొత్తంలో ఉన్న జనాలందరిపైన తీర్చేసుకుందామని అందరినీ కూడా చంపేసి ఈ ప్లానెట్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేద్దామని నిర్ణయించుకుంది. ఈ మాన్స్టర్ని ఇప్పుడు హీరో మాత్రమే ఆపగలుగుతాడు. అది కూడా ముక్కలైపోయిన ఆ స్పేస్ షిప్ని వాళ్ళు కలపగలిగారు. ఆ స్పేస్ షిప్ పనిచేయడం మొదలు పెట్టిందంటే స్పేస్ షిప్ యొక్క సహాయం తీసుకొని హీరో అయితే ఖచ్చితంగా మాన్స్టర్ని చంపేయగలుగుతాడు. ఎందుకంటే మైన్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు దాని నుంచి వచ్చిన పవర్ అయితే హీరో వాళ్ళ మమ్మీ పైన పడింది. హీరో వాళ్ళ మమ్మీ చనిపోయినా సరే హీరో లక్కీగా బ్రతికాడు కాబట్టి ఆ ప్లేస్లో ఆ మాన్స్టర్ యొక్క డిఎన్ఏతో పాటు 3 ఏలియన్స్ యొక్క డిఎన్ఏ కూడా ఉందంట. సో అందరి డిఎన్ఏస్ ఇప్పుడు మన హీరో బాడీ, హీరో బ్లడ్లో ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఈ భూమి మీద మాన్స్టర్ని చంపగలిగి ఎవరైనా మనిషి ఉన్నారా అని చూస్తే అది మన హీరో మాత్రమే అని తెలుసుకున్న ఈ 3 ఏలియన్స్ అయితే ఇప్పుడు హీరో దగ్గర సహాయం తీసుకోవడానికి వచ్చాయి. ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న హీరో కంప్లీట్గా సర్ప్రైజ్ అయిపోతాడు. సడన్గా అతని పవర్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. హీరోకి రెక్కలు రావడం ఆలస్యం. మరో క్షణమే ఆ మెటల్ పీసెస్ అన్ని కూడా కలుస్తూ స్పేస్ షిప్ తయారయ్యే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఈ స్పేస్ షిప్ తయారవుతున్న ఈ టైంలో మాన్స్టర్ చాలా వీక్ అయిపోతుంది. కాసేపటికి మన హీరో కూడా అలిసిపోతాడు. ఆ టైంకి అయితే ఆ స్పేస్ షిప్ తయారవడం కంప్లీట్గా ఆగిపోతుంది. చూస్తే ఈ టైంకి మాన్స్టర్ భలే స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ తిరగడం కూడా మొదలు పెట్టేస్తుంది. అంటే హీరో పవర్ ఇంకా స్పేస్ షిప్ యొక్క సహాయం ఉంటేనే ఈ సీ మాన్స్టర్ని వాళ్ళు ఓడించగలుగుతారు. హీరో అక్కడున్న మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే ఎక్కువసేపు అతని పవర్స్ని వాడలేకపోతున్నాడని అతనికి కూడా అర్థమైంది. అందుకోసమే అతని పవర్స్ని ఎలా వాడాలి, ఎలా కంట్రోల్ చేయాలని నేర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతను మాత్రమే ఆ మాన్స్టర్ని చంపగలుగుతాడన్న విషయం అతనికి అర్థమైంది కాబట్టి. హీరో పవర్స్ యాక్టివేట్ అయిన స్పేస్ షిప్ మళ్ళీ కలుస్తూ ఉందన్న ఈ యొక్క విషయం అయితే ఆ సీ మాన్స్టర్కి తెలిసిపోతుంది అనుకుంటా. అది ఈ సిటీ మొత్తంలోనూ కూడా ఏదో ఒక మిస్టీరియస్ గ్యాస్ని స్ప్రెడ్ చేస్తుంది. ఈ గ్యాస్ వల్ల సిటీలో ఉన్న చిన్న చిన్న పక్షులన్నీ కూడా భయంకరమైన బర్డ్ మాన్స్టర్స్, పక్షి రాక్షసులాగా మారిపోయి హ్యూమన్స్ పైన అటాక్ చేయడం మొదలు పెడతాయి. వాటి ఆకారాన్ని చూస్తే మనుషులందరూ కూడా భయపడిపోతారు. మనుషులందరినీ కూడా చంపేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అంతటితో ఆగకుండా అవన్నీ కూడా ఆ సీ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మాన్స్టర్ని ఎవరు ఏం చేయనివ్వకుండా ఒక స్పెషల్ లేయర్ని కూడా ఫామ్ చేసి పెట్టేస్తున్నాయి. హీరో పవర్స్ని ఎలా కంట్రోల్లోకి తేవాలో నాకు బాగా తెలుసని చీఫ్ ఒక మాస్టర్ ప్లాన్ని వేస్తాడు. అతని ప్లాన్ ప్రకారమే వాళ్ళ బ్యూరో యొక్క గేట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేయించేస్తాడు. పంజరంలో బంధించి పడ్డ ఒక పక్షి ఎలా అయితే కేజ్ ఓపెన్ చేయగానే బయటికి పారిపోతుందో మన హీరో కూడా దొరికిందే ఛాన్స్ అనుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉన్న టైంకి ఇంకొక అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేయవా, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని హీరోని రిక్వెస్ట్ చేయడంతో తనను కూడా తీసుకొని బ్యూరో నుంచి పారిపోతాడు. ఈ గ్యాప్లో బ్యూరోలో ఉన్న స్పెషల్ ఫోర్స్ మొత్తము కూడా రెడీ అయిపోతుంది. ఏ టైంలో అన్న ఆ సీ మాన్స్టర్ వీళ్ళ సిటీ పైన దాడి చేస్తుంది కాబట్టి ఎంతలో అంత కనీసం దాన్ని ఆపడానికన్నా వీళ్ళు ట్రై చేయాలనుకుంటారు. స్ట్రైట్గా అంకుల్ దగ్గరికి వచ్చి నువ్వు రోజు హీరోకి ఒక మెడిసిన్ ఇస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది. నేను నీకు హీరోని ఎందుకు అప్పచెప్పాను, చిన్నప్పటి నుంచి హీరోని జాగ్రత్తగా చూసుకొని అతని పవర్స్ని ఎలాగైనా సరే వాడి కంట్రోల్లోకి తెచ్చుకొని పవర్స్ గురించి తెలుసుకునేలా చేస్తావని. కానీ నువ్వు చూస్తే దానికి కంప్లీట్ ఆపోజిట్ పనులన్నీ చేస్తున్నావేంటి, ఇదేనా నేను నీకు చెప్పింది, నువ్వు చేస్తుంది ఏంటి అని చాలా కోపంగా అంకుల్ పైన అరుస్తాడు. దీంతో మనకు ఒక విషయం పైన అయితే క్లారిటీ రావాలి. అంకుల్ ఇప్పటికీ కూడా బ్యూరో కోసం పని చేస్తూ ఉన్నాడు. చీఫ్ చెప్పడం వల్లే అంకుల్ అయితే మన హీరోని పెంచుకోవడానికి ఒప్పుకున్నాడు. అఫ్ కోర్స్ ఆ తర్వాత అతనికి హీరో పైన ప్రేమ పెరిగింది. అందుకోసమే ఈ మెడిసిన్ తయారు చేసి ప్రతిరోజు కూడా ఈ టాబ్లెట్ని హీరోకి ఇచ్చి హీరో యొక్క పవర్స్ ఏమి కూడా అస్సలు యాక్టివేట్ అవ్వకుండా అతని వల్ల అయినంత ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే హీరోని కన్న కొడుకులాగా పెంచాడు కాబట్టి హీరో ఇలా ఒక పక్షిలాగా వింగ్స్ తెచ్చుకొని అందరి ముందుకి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. హీరో పైన మీరంతా కూడా రీసెర్చ్ చేయడం అంతకు మించి ఇష్టం లేదని చెప్పేస్తాడు. హీరో బ్యూరో నుంచి తప్పించుకొని అదే అమ్మాయితో ఒక పబ్కి అయితే వస్తాడు. ఈ పబ్ని నడుపుతుంది ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ ఆంటీనే అయి ఉంటుంది. ఆంటీ హీరోని ఇన్ని రోజుల తర్వాత చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక పార్టీని అరేంజ్ చేసేస్తుంది. ఇదే టైంకి ఆ సీ మాన్స్టర్ ఆ ప్లేస్ నుంచి సిటీకి దగ్గరగా రావడానికి ట్రై చేస్తుంది. సూపర్ పవర్ ఉన్న కొంతమంది పిల్లలు అయితే దాన్ని ఆపడానికి దాని దగ్గరికి వెళ్తారు. ఈ పాయింట్లో హీరోకి కూడా ఏదో అయిపోతున్నట్టు అవుతుంది. అందుకే మళ్ళీ ఎక్కడి జనాలందరి మధ్యన అతనికి వింగ్స్ వచ్చేసినాయి అంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని వాళ్ళ అంకుల్ ఇచ్చిన అదే టాబ్లెట్ని వేసుకుంటాడు. కానీ చూస్తే రోజు అయ్యేదానికి ఆపోజిట్ అవుతుంది. అతని పవర్స్ మళ్ళీ రెట్టింపు అయిపోయినట్టు ఈసారి వింగ్స్ చాలా పెద్దగా వచ్చేస్తాయి. వింగ్స్ కదలడం కూడా మొదలైనవి. మన హీరో అయితే గాల్లో ఎగరడం కూడా స్టార్ట్ చేస్తాడు. అందరికందరూ కూడా ఇక్కడ ఏదైనా మూవీ షూటింగ్ జరుగుతుందా ఏంటి అని వీడియోలు తీసేస్తూ ఉంటారు. అందరూ మన హీరోని చుట్టూ
చుట్టుముట్టేసి హీరో మీద పడిపోయి మరీ అరిచేస్తూ ఉంటారు. హీరోకి మళ్ళీ చిన్నప్పటి సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఎలా అయితే అందరూ కూడా అతన్ని చుట్టుముట్టి ఏడిపిస్తూ ఉండేవారో. హీరోకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని అదే టైంకి అక్కడికి చీఫ్ కూడా వచ్చేస్తాడు. సోల్జర్స్ అందరికీ చెప్పి హీరోకి మత్ ఇంజెక్షన్లు అయితే వేయించేస్తాడు. హీరో కళ్ళు తిరిగి అక్కడ పడిపోతూ ఉన్న టైంలో చీఫ్తో పాటు ఆ అమ్మాయిని చూస్తాడు. ఇక్కడే మనకు కూడా అర్థమవుతుంది ఈ అమ్మాయి హీరో యొక్క టాబ్లెట్ని రీప్లేస్ చేసేసిందంట. హీరో రోజు వాళ్ళ అంకుల్ ఇచ్చిన టాబ్లెట్ని వేసుకుంటాడు కదా. ఈ అమ్మాయి చాలా తెలివిగా చీఫ్ తనకు ఒక టాబ్లెట్ అప్పచెప్తే ఆ టాబ్లెట్ని హీరో దగ్గర ఉన్న టాబ్లెట్తో రీప్లేస్ చేసి పడేసింది. ఈ టాబ్లెట్ వల్లే హీరో యొక్క పవర్స్ రెట్టింపు అయిపోయినాయి. అతని పవర్స్ మొత్తము కూడా ఫుల్గా యాక్టివేట్ అయినాయి. అతను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎగరగలుగుతున్నాడు కూడా. హీరో ఈ అమ్మాయిని నమ్మాడు కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, హీరోకి నమ్మక ద్రోహం చేయడం వల్ల హీరోకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. సోల్జర్స్ అందరూ కూడా మన హీరోని కేసులో బంధించి ఎక్కడికో తీసుకువెళ్తున్న టైంకి హీరోకి మెలకు అయితే వస్తుంది. దారిలోని అతని పవర్ని ఫుల్గా వాడేసి ఆ వ్యాన్ని బ్లాస్ట్ చేసి వింగ్స్ పెట్టుకొని అయితే అక్కడి నుంచి ఎగిరిపోతాడు చాలా కోపంగా. చీఫ్ మళ్ళీ అంకుల్ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎందుకు ఈ మెడిసిన్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఇన్ని మెడిసిన్స్ని తయారు చేస్తూ ఉన్నావు, నాకు ఆన్సర్ చెప్పు అని అంటే ఇక్కడే అంకుల్ రివీల్ చేస్తాడు, మీ బ్యూరో చాలా స్లోగా ఉంది. ఎందుకంటే ఈ సీ మాన్స్టర్ గురించి నేను 10 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. మీకు దీని గురించి మొన్నే తెలిసింది. మరి ఇంత దద్దమ్మల్లా ఉన్నారు మీరు అసలు. హీరో యొక్క డిఎన్ఏ ఇంకా సీ మాన్స్టర్ యొక్క డిఎన్ఏ రెండు ఒకటే కాబట్టి నేను హీరోకి ఎలాంటి మెడిసిన్ అయితే ఇస్తూ హీరో యొక్క పవర్స్ని నిదానంగా తగ్గిస్తూ ఉన్నానో ఇదే మెడిసిన్ని మనం ఓవర్ డోస్లో ఆ సీ మాన్స్టర్కి ఇవ్వగలిగాము అని అంటే ఖచ్చితంగా ఆ మాన్స్టర్ యొక్క పవర్ని కూడా మనం తగ్గించగలుగుతాము. ఆ మాన్స్టర్ దగ్గర పవరే లేదు, అది శక్తివంతంగా లేకపోయిందంటే మనం దానిపైన ఈజీగా దాడి చేసి దాన్ని అంతం చేసేయగలుగుతాం. అయితే నువ్వు కూడా భూమిని కాపాడాలనుకుంటున్నావు, అదే నీ ప్రైమరీ గోల్ అయినప్పుడు నువ్వు కూడా మా సైడ్లో ఉన్నట్టే కదా. ఈ మెడిసిన్స్ అన్నీ ఆ మాన్స్టర్ని చంపేయడానికి మనకి కొంచెం సహాయం చేయొచ్చు, కానీ హీరో యొక్క పవర్ మాత్రం అల్టిమేట్గా మనకి అవసరం పడుతుంది. నువ్వు చెప్తే హీరో ఖచ్చితంగా మా మిషన్లో జాయిన్ అవుతాడు, కొంచెం చెప్పచ్చు కదా ప్లీజ్ అని చాలా అడుక్కున్న తర్వాత ముందైతే ఈ అంకుల్ ఒప్పుకోడు. ఎందుకంటే హీరోకి ప్రామిస్ చేశాడంట, ఎప్పుడు కూడా నిన్ను ఒక మాన్స్టర్ లాగా మార్చడానికి నేను ట్రై చేయను, ఎవరికి కూడా నేను అప్పచెప్పనని. కానీ ప్రామిస్ని బ్రేక్ చేస్తాడు ఈ ఎర్త్ని కాపాడడం కోసం. అందుకోసమే ట్రాకర్ ద్వారా అయితే హీరో ఎక్కడున్నాడో తెలుసుకొని హీరో ఉన్న లొకేషన్కి వచ్చేస్తాడు అంకుల్. హీరోతో మాట్లాడుతూ ఎలా ఉన్నావు, నేను నీకు ఒక అబద్ధం చెప్పాను, బ్యూరో వాళ్ళు ఇవ్వడం వల్లే నేను నిన్ను పెంచాను చిన్నప్పటి నుంచి, అలానే నీ పైన ప్రేమ లేదని కాదు, కానీ ఇప్పుడు నేను ఒక ప్రామిస్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. నువ్వు వాళ్ళ మిషన్లో జాయిన్ అవుతావా, నేను వాళ్ళకి ప్రామిస్ కూడా చేసేసాను, ఖచ్చితంగా నేను వాళ్ళ మిషన్లో జాయిన్ చేయిస్తానని అన్న తర్వాత హీరోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అంకుల్ ఆల్రెడీ చిన్న వయసులోనే ప్రామిస్ చేశాడు నిన్నెప్పుడు కూడా మాన్స్టర్ అవ్వనివ్వనని. అలాంటి ఆ అంకులే ఇప్పుడు దగ్గరికి వచ్చి మరి నువ్వు ఒక మాన్స్టర్ లాగా తయారయ్యి వెళ్ళి ఆ సీ మాన్స్టర్ని ఎదిరించు అని చెప్తూ ఉంటే హీరో చాలా బాధపడతాడు. ఎవరో ర్యాండమ్ పర్సన్ నమ్మక ద్రోహం చేసినా సరే కొంచెం కోపం వస్తుంది, దాన్ని మనం మర్చిపోతామేమో, కానీ కన్న తండ్రి లాగా చూసుకున్న ఈ అంకుల్ కూడా అతని ప్రామిస్ని బ్రేక్ చేసి ఇప్పుడు నమ్మక ద్రోహం లాంటిది ఒకటి చేయడంతో హీరో చాలా బాధపడతాడు. మనసు రెండు ముక్కలు అయిపోయినట్టుగా అవుతుంది కాబట్టి హీరో ప్రపంచానికి దూరంగా ఏదో ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతామని నిర్ణయించుకుంటాడు. ఎవ్వరు కూడా అతన్ని కనిపెట్టలేని ఒక ప్లేస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. హీరో మాయమైన విషయం బ్యూరోకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలో చీఫ్కి అర్థం కావట్లేదు. అందుకోసమే సోల్జర్ ఫోర్స్ని బాగా బలపరుస్తాడు. అంతకుమించి ఆ సిటీలో ఉన్న చిన్నపిల్లలు, విమెన్ ఇంకా జనాలందరినీ కూడా వేరే చోటుకి పంపించేస్తారు వెంటనే. రాబోతున్న ప్రమాదం ఎంత పెద్దదో అంకుల్కి బాగా తెలుసు కాబట్టి ఆంటీని అంటే అతని భార్యని ఇక్కడి నుంచి ఎక్కడికన్నా చాలా దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే అంకుల్ ఇంకా చేయడానికి ఒక పని మిగిలే ఉందంట. ఈ పని అయితే గానీ నాకు మనస్ఫూర్తిగా ఉండదు, ఈ పని అయ్యేంత వరకు కూడా నేను ఎక్కడికి కదలనని అంటాడు. ఆంటీకి కూడా అర్థమైపోతుంది ఈయన ఏం మాట్లాడుతున్నాడో. యాక్చువల్గా అంకుల్ తయారు చేసిన ఈ మందులన్నిటినీ కూడా ఎలాగైనా ఆ మాన్స్టర్ మీద వంపి పడేశాడంటే ఆ మాన్స్టర్ చాలా వీక్ అయిపోతుంది. దాని తర్వాత ఆ మాన్స్టర్ని ఎలాగైనా ఈజీగా ఓడించేయచ్చు. అందుకోసమే అంకుల్ అతని ప్రాణాల్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా తయారవుతాడు. ఆ మాన్స్టర్ని ఎలాగైనా సరే వీక్గా చేద్దామని. ఆంటీకి కూడా ఈ విషయం అర్థమవుతుంది కాబట్టి ఆఖరి నిమిషం వరకు నేను నీతోనే ఉంటాను, నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే పరిస్థితే లేదు, నీతోనే ఉంటాను, మనిద్దరం కలిసి ఆ మాన్స్టర్ని అంతం చేద్దామని చాలా ఎమోషనల్ అవుతూనే అంకుల్తోనే ఉంటానని ప్రామిస్ చేసి అతన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. సీ మాన్స్టర్ దాని టెంటికల్స్ అన్నీ కూడా సిటీ మీదకి స్ప్రెడ్ చేసి జనాలందరినీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ ఉంది. వెహికల్స్ అన్నిటినీ కూడా కుప్పకూల్ చేస్తుంది. బిల్డింగ్స్ అన్నిటినీ కూడా పైనుంచి కిందకి తిప్పి పడేస్తుంది. ఎంత కావాల్సి
వస్తే అంత దానికి నచ్చినట్టు డిస్ట్రక్షన్ అయితే చేసి పడేస్తుంది. హీరో లేకపోతే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని హీరోయిన్కి అర్థమవుతుంది కాబట్టి హీరో ఎక్కడికి వెళ్ళాడో హీరోయిన్కి బాగా తెలుసుంటుంది. అందుకోసమే ఆలోచించకుండా వెంటనే ఆ ప్లేస్కి కూడా వచ్చేస్తుంది. ఇదే ఆర్ఫనేజ్ హోమ్. చిన్న వయసులో హీరో వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు హీరోని ఈ ప్లేస్లోనే ఉంచారంట. సో హీరో ఇంకెక్కడికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడని హీరోయిన్కి కూడా అనిపించడం వల్లే ముందే ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి చూస్తే నిజంగానే హీరో అయితే ఇక్కడ ఉంటాడు. హీరో ఇప్పుడు చాలా బాధలో ఉంటాడు. ఎందుకంటే అతను బాగా ఎక్కువగా నమ్మిన వాళ్ళ అంకులే అతన్ని మోసం చేశాడు. అంకుల్ ఇప్పటికీ కూడా బ్యూరోలో పని చేస్తున్నాడు అన్న విషయం నా దగ్గర దాచాడు. ఈ విషయం నాకు తెలిస్తే చాలా చాలా బాధగా అనిపిస్తుందని అతనైతే లోపల చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇందాక నుంచి ఒకటే నస పెడుతూ ఉన్నావు, నువ్వు మర్చిపోయావా మీ అంకుల్ నీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశారో? ఒకసారి నువ్వు నీ పవర్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇంటి మొత్తాన్ని కూల్ చేస్తున్న టైంలో అంకులే 2 పిల్లర్స్ నీ పైన పడిపోతున్న టైంలో నేను పక్కకి నెట్టే టైంలోనే అంకుల్ కింద పడ్డాడు. ఆ పిల్లర్స్ అతని కాళ్ళ మీద పడటం వల్లే అతని కాళ్ళు పని చేయకుండా పోయినాయి. వీల్ చైర్ పైన ఇవాళ అంకుల్ ఉన్నారంటే అది నీ వల్లే. ఆబ్వియస్లీ అంకుల్ బ్యూరో నుంచి రిటైర్ అయ్యాడు. చీఫ్ చెప్పడం వల్లే అంకుల్ నిన్ను పెంచుకున్నాడన్న విషయం కూడా నిజమే. కానీ ఆ తర్వాత నిన్ను ఎంత ప్రేమగా పెంచారో, కన్న తండ్రి కన్నా ప్రేమగా చూసుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా అంకుల్ రీసెర్చ్ చేస్తుంది దేనికోసం? ఆ సీ మాన్స్టర్ని చంపి ప్రపంచంలో ఉన్న జనాలందరినీ కూడా కాపాడడం కోసం. అంకుల్ చేసిన దానిలో తప్పేమీ లేదు. నువ్వే ఆయన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నావు. నీ అంకుల్ ఆలోచించినట్టు 1% నువ్వు ఆలోచించినా సరే నీ అవసరం ఇప్పుడు ఈ ప్రపంచానికి ఎంత ఉందో నీకు అర్థమైతే గానీ నువ్వు ఈ ప్లేస్ నుంచి బయటకు వచ్చేలా లేవు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. సీ మాన్స్టర్ని అంతం చేయడానికి బ్యూరోకి ఇంకా ఈ ప్రపంచం మొత్తానికి కూడా నీ యొక్క హెల్ప్ ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో నువ్వు ఇలాగ అలగడం ఇంకా మొండి వేషాలన్నీ వేయడం అస్సలు బాలేదు. నాతో పాటు వెంటనే వచ్చాయని హీరోయిన్ అయితే క్లియర్గా అతని బుర్రకు అర్థమయ్యేలా చెప్తుంది. హీరోయిన్ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కాదంటాడేంటి హీరో? అంకుల్ పైన కోపడి హీరో తప్పు చేశాడన్న విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే అంకుల్కి అయితే కాల్ చేస్తాడు. కానీ ఈ టైంలో అంకుల్ ఆ మాన్స్టర్ని ఎదిరించడానికి ఏకంగా దాని ముందుకే వెళ్ళిపోయి ఉంటాడు. ఆంటీ కూడా ఇక్కడే ఉంది. వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చిన మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఆ మాన్స్టర్లోకి వేసేద్దాం అనుకుంటారు. ఇదే టైంకి కూడా హీరో కాల్ చేయడంతో నేను చెప్పేది జాగ్రత్తగా విన్నానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ మాన్స్టర్ని అంతం చేయడం నీ చేతుల్లోనే ఉంది. దీన్ని వీక్ చేయడం అయితే నా చేతుల్లో ఉంది. కాబట్టి ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు వచ్చిన ఆ పవర్స్ చాలా స్పెషల్. ఇంకా ఆ పవర్స్ ఎవ్వరికీ లేవు. యునిక్ పవర్స్ నీకు దక్కినందుకు సంతోషపడు. అది దేవుడు నీకు ఇచ్చిన వరం అని అతని జీవితాంతం హ్యాపీగా ఉండాలని కూడా బ్లెస్ చేసి కాల్ అయితే కట్ చేస్తాడు. మరో క్షణం మీ అంకుల్ ఇంకా ఆంటీ అస్సలు ఆలోచించకుండా వాళ్ళ వెహికల్స్ నిండా మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెడిసిన్స్ ఆ మాన్స్టర్లోకి చేరాలంటే ఇంక ఇదొక్కటే దారి అనుకొని ఆ వెహికల్స్తో సహా వాళ్ళు కూడా ఆ మాన్స్టర్ లోపలికైతే వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్లో అంకుల్ ఆంటీ అయితే చనిపోతారు. కాకపోతే ఆ మాన్స్టర్ యొక్క పవర్స్ కొంచెం వీక్ అవుతాయి. అది సిటీ మొత్తాన్ని ఇప్పుడు నాశనం చేస్తుంది కదా. ఆ డిస్ట్రక్షన్ ప్రాసెస్ అయితే టెంపరీగా ఫ్రీజ్ అవుతుంది. అది ఎక్కడికి కూడా కదలలేకపోయిన పరిస్థితికి అయితే వచ్చేస్తుంది. అంకుల్ చనిపోయిన విషయం తెలిసిన హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మాన్స్టర్ని ఎలాగైనా చంపుదామని అతను గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అందుకోసమే హీరోయిన్తో మళ్ళీ బ్యూరోకి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఈసారి ఎలాగైనా బ్యూరోలో స్పేస్ షిప్ ఉంది కదా, 3 ఏలియన్స్ యొక్క స్పేస్ షిప్, దాన్ని ఫుల్గా తయారు చేసి దాని సహాయం తీసుకొని హీరో పవర్ని కలిపి మరి ఆ మాన్స్టర్ని ఇంకా శాశ్వతంగా అంతం చేసేద్దామని. అని వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలో ఆ పక్షి రాక్షసులు వాళ్ళని వదలట్లేదు. అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు వీళ్ళిద్దరిని ఎక్కడికి కదలని కూడా కదలనివ్వట్లేదు. కరెక్ట్ టైంకి చీఫ్ అయితే హెలికాప్టర్ వేసుకొని వీళ్ళిద్దరిని కూడా సేవ్ చేసి బ్యూరోకి తీసుకువెళ్ళడానికి వచ్చేస్తాడు. హీరో బ్యూరోకి వచ్చి అతని పవర్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఆ మెటల్ పీసెస్ అన్నిటిని కూడా స్పేస్ షిప్గా కలపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఈసారి అతని ఫుల్ ఎఫర్ట్స్ ఇంకా ఎనర్జీని అక్కడ పెట్టేస్తాడు. ఇన్ ద మీన్ టైం ఈ సోల్జర్స్ అందరూ కూడా ఆ రాక్షస పక్షులన్నిటిపైన షూట్ చేసి వాటిని చంపడానికి, వాటిని ముందు అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హీరో స్పేస్ షిప్ని కలిపి ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని అయితే సీ మాన్స్టర్ సెన్స్ చేయగలుగుతుంది కాబట్టి దానిలో భయం మొదలవుతుంది. ఆ భయమే కోపంగా మారి అదైతే దాన్ని అన్ఫ్రీజ్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా బ్యూరో మీద అటాక్ చేసి హీరోతో సహా బ్యూరో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పడేద్దాం అనుకుంటుంది. సీ మాన్స్టర్కి కట్టు బానిసలా ఈ పక్షి రాక్షసులన్నీ కూడా వచ్చి బ్యూరో పైన దాడి చేసేస్తూ ఉంటాయి. ఇది చూసిన చీఫ్ అయితే ప్రస్తుతానికి హీరో ఎలాగో లోపల కష్టపడుతున్నాడు కాబట్టి ఈ పక్షులు అతన్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు కాబట్టి హెలికాప్టర్ వేసుకొని అయితే ఆ పక్షులన్నిటినీ కూడా వేరే వైపుకి డీవియేట్ చేస్తాడు. వాటన్నిటితో ఫైట్ చేసి చాలా వాటిని చంపుతాడు కూడా. కానీ ఒక పాయింట్లో అతని వల్ల కూడా కావట్లేదు. హెలికాప్టర్ క్రాష్ అయిపోతుంది ఒక పక్షి అటాక్ చేయడం వల్ల.
ఇంకా అతను కూడా ఈ స్పాట్లో చనిపోతాడు. బేసికలీ చీఫ్ యొక్క ప్రవర్తన చాలా రూడ్గా ఉంటుంది. చూడ్డానికి మాత్రమే అతను ఒక కోపిస్టోడ్లా కనిపిస్తాడు, కానీ అతను కూడా చాలా మంచోడే. ఇండైరెక్ట్గా అతని భూమిని కాపాడడానికి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. అతని యాక్షన్స్ మాత్రమే కొంచెం కోపంగా ఉంటాయి. మాన్స్టర్ ఈ పాయింట్లో బ్యూరో లోపలికి కూడా రానే వచ్చేసింది. సిస్టమ్ మొత్తాన్ని కూడా హడలెత్తించేస్తుంది. ఇప్పటికైతే హీరో అతని ఫుల్ పవర్స్ని యాక్టివేట్ చేసి చాలా కష్టపడైతే స్పేస్ షిప్ని మళ్ళీ తయారు చేసి కలిపేయగలిగాడు. చూస్తే మాన్స్టర్ ఇప్పుడు లోపల హీరోయిన్ని చుట్టుముట్టేస్తుంది. హీరోయిన్ని అది చంపేస్తుంది అనుకున్న కరెక్ట్ టైంకి హీరో చేతిలో ఉన్న ఆ స్పేస్ షిప్ని ఆ మాన్స్టర్కి దొరకనివ్వకుండా గాల్లోకి చాలా పైకి ఇసురైతే మళ్ళీ బ్యూరో లోపలికి వస్తాడు హీరోయిన్ని సేవ్ చేయడానికి. కానీ హీరోయిన్కి బాగా తెలుసు, హీరో ఒకవేళ మళ్ళీ ఇప్పుడు బ్యూరో లోపలికి వచ్చాడంటే అతని ప్రాణాలు పోతాయి, ఎలాగో తన ప్రాణాలు పోతాయి ఈ మాన్స్టర్ వల్ల అని హీరోయిన్కి అర్థమైంది. అందుకోసమే నా ప్రాణాలు పోయినా పర్లేదు, ఆ మాన్స్టర్ని అంతం చేయడానికి హీరో అయితే బ్రతికి ఉండాలని హీరోయిన్ అనుకుంది. కాబట్టి తన టెలికైనెసిస్ పవర్ని యూజ్ చేసి ఆమెని కాపాడడానికి ఆమె వైపుకి వస్తూ ఉన్న హీరోని తన పవర్స్ని ఫుల్గా వాడేసి అయితే హీరోని బ్యూరో నుంచి చాలా దూరంగా, తన నుంచి చాలా దూరంగా నెట్టి పడేస్తుంది. దీనివల్ల హీరో ప్రాణాలకైతే ఏమీ కాదు, కానీ ఆ మాన్స్టర్ అయితే మన హీరోయిన్ని చాలా దారుణంగా చంపేస్తుంది హీరో కళ్ళ ముందే. హీరోయిన్ ఇలా చనిపోవడం, అది కూడా అతని కళ్ళ ముందే చనిపోవడం హీరో అస్సలు తట్టుకోలేకపోతాడు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ అతనికి చాలా మంచి ఫ్రెండ్, ఎవ్వరూ ట్రీట్ చేయనంత మంచిగా తను ట్రీట్ చేసింది కాబట్టి హీరోయిన్ చావుని అతను పర్సనల్గా తీసుకుంటాడు. ఎంతోసేపు పట్టదు హీరో కూడా ముందు ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్దాం అనుకునే లోపే ఆ మాన్స్టర్ యొక్క ఒక షార్ప్ టెంటికల్ అయితే వచ్చి హీరో గుండెల్లో గట్టిగా గుచ్చేస్తుంది. ఈ పాయింట్లో హీరో కూడా చాలా వీక్ అయిపోతాడు. కానీ హీరోకి ఇదే టైంకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు అతను పుడుతూ ఉన్న టైంలో హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ మమ్మీని హెచ్చరిస్తూ ఉన్నారు, మీ బిడ్డ నార్మల్గా అయితే పుట్టాడు, ఖచ్చితంగా మ్యూటేటెడ్గా పుడతాడని. అయినా సరే నా కొడుకు ఎలా పుట్టినా సరే ఈ భూమికి పనికొచ్చే పని ఒక్కటి చేస్తాడు, ఖచ్చితంగా ఈ ప్రపంచం మొత్తము కూడా నా బిడ్డని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుందని వాళ్ళ మమ్మీ డాక్టర్స్ అందరి ముందు కూడా శపథం చేసి చనిపోయి ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా గుర్తొచ్చిన హీరోకి సడన్గా కాన్షియస్నెస్ అయితే వస్తుంది. మెలకులోకి రాగానే అతని బాడీ నుంచి బ్లడ్ అయితే కొన్ని డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అయితే వెళ్ళి ఆ స్పేస్ షిప్ పైన పడంగానే స్పేస్ షిప్ చాలా పవర్ఫుల్గా యాక్టివేట్ అయిపోతుంది. హీరో బ్లడ్లో ఉన్న DNA హీరో పవర్స్తో పాటు ఆ స్పేస్ షిప్లో ఉన్న 3 ఏలియన్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా కలిసి ఒకే పెద్ద ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఈ దెబ్బకి ఆ సీ మాన్స్టర్ కూడా అంతమైపోతుంది. 3 ఏలియన్స్ కూడా మన హీరోకి చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తాయి. ఎందుకంటే హీరో హెల్ప్ లేకపోతే ఖచ్చితంగా ఈ మాన్స్టర్ని వాళ్ళైతే అంతం చేయగలిగే వాళ్ళే కాదు కాబట్టి. అందుకోసమే ఇక పైనుంచి కూడా భూమి మీద ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే హీరో ముందుండి అందరినీ కూడా కాపాడడమే అతని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలనే ఒక రెస్పాన్సిబిలిటీని కూడా అప్పచెప్పి హీరో దెబ్బలన్నింటినీ కూడా నయం చేసేసి ఇంకా ఈ సీ మాన్స్టర్ పని అయిపోయింది, వాళ్ళకి ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ స్పేస్ షిప్ కూడా నయం అయిపోవడం వల్ల స్పేస్ షిప్ వేసుకొని 3 ఏలియన్స్ కూడా వాళ్ళ ప్లానెట్కి వెళ్ళిపోతాయి. హీరో ఎలా అయితే ఈ ఇన్సిడెంట్ ద్వారా సీ మాన్స్టర్ నుంచి భూమి మీద ఉన్న జనాలందరి ప్రాణాలని కూడా రక్షించాడన్న ఈ స్టోరీని పెయింటింగ్స్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ రూపంలో మ్యూజియంలో స్టిక్ చేస్తారు. లాస్ట్ సీన్లో హీరో ఇదే మ్యూజియంలో నడుస్తూ అతని పిక్చర్స్ అన్నిటిని కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక చిన్న స్మైల్ అయితే ఇవ్వడంతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. రీసెంట్గా రిలీజ్ అయిన చైనీస్ మూవీ కాబట్టి మీ అందరికీ కూడా దీన్ని తెలియచేద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.